పార్టీగా కూడా బీజేపీ కూడా ఉంది. బీజేపీ రాష్ట్రంలో కేంద్రంలో కూడా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు థర్డ్ టైం చాలా పరిస్థితి. ఇప్పుడు మన ఈ తెలంగాణ స్టేట్ లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇక బాగానే ఉంటుండొచ్చు సార్. అది ఇక మోడీ అయితే పక్క మాకు 2,000 రూపాయలు వేస్తుండన్న, 6 నెలలకు 2,000 రూపాయలు వేస్తుండ్రు. ప్రతి సంవత్సరం వేస్తుండు, ప్రతి 6 నెలలకు 2,000 రూపాయలు వేస్తుండు. అదైతే పక్కా ఇస్తుండన్న మోడీ. అదైతే కన్ఫర్మ్ వస్తున్నా. బీజేపీకే మా ఓట్లు బీజేపీకే పడతాయి. కానీ ఈ క్రమంలో స్టేట్ లో కూడా మరి బీజేపీ వస్తే బాగుందంటారు. బాగుంటుంది అన్న, బాగుంటుంది అంటారు. ఇక బాగుంటుంది అంటే ఇక వాళ్ళ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మీ బిక్తాం, అది చేస్తాం అన్నారు. ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం లేదు. బైకులు పట్టుకున్నాడు, అది పట్టుకుంటారు, ఇది లేదంటే అది అంటారు, ఇన్సూరెన్స్ అదంటారు. లేని కథలో పడుతున్నారు ఇప్పుడు. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కి ఇస్తారు, కాంగ్రెస్ కాక బీఆర్ఎస్ కి వేసుకుంటారు. అలాంటి టైంలో మూడో పార్టీగా బీజేపీ కూడా ఉంది కదా. ఛాయ్కి రావాలి, అది రావాలి కదా. ఛాయ్ చేస్తే బీజేపీకి అధికారంలోకి వస్తే మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది. టీఆర్ఎస్ అన్న మంచిదే అన్న, టీఆర్ఎస్ వచ్చినా మంచిగా ఉంటుంది అన్న. రెండు అయితే మా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇంకోటి మనకు మూడో పార్టీగా బీజేపీ కూడా ఉందమ్మా. మోడీ గారు మీకు తెలుసు కదమ్మా, తెలుసు. సెంట్రల్లో ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా బీజేపీ గెలిస్తే బాగుంటుంది అంటారమ్మా? బీజేపీ నుంచి కూడా మాకు ఎందుకంటే ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. నాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది. ఎంత 10 సంవత్సరాలు అవుతుంది ఫ్రీ గ్యాస్ పెట్టుకుని, అది వచ్చింది మాకు. దాని నుంచి కూడా ఆయన కూడా మంచిగానే చేస్తుంది సార్. అంటే తెలంగాణలో బీజేపీ గెలిచినా కూడా మంచిగా జరుగుతుంది అంటారు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.